నేను ఎందుకు చూడుండ్రి, ఆలోచించుండ్రి, అనుభవిస్తారు అని చెప్పి ఎందుకు చెప్తున్నా తెలుసా? ఈ స్లైడ్ నేను కావాల్సి వస్తే ముందు పెడుతుండే, నేను కూడా మిమ్మల్ని ఇలా వేవ్ లెక్క తీసుకోదామని చెప్పి భావించిన. అందుకనే ఒకటి మిక్స్ చేయకుండా పెట్టిన. ఈ టాపిక్ నేను ముందు కూడా పెట్టొచ్చు, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో కూడా పెట్టొచ్చు, ఇది కిస్కా సాత్ కిస్కా వికాస్ అన్నప్పుడు. కాకపోతే ఈ టాపిక్ సపరేట్గా మాట్లాడాలి కాబట్టి చెప్పిన. ల్యాగ్ చేయకుండా సీరియస్గా పోయి డైరెక్ట్లో పోయి టాపిక్లో మాట్లాడితే, హేమంత బిస్వా శర్మ ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడిన మాట ఏందనంటే, నాకు ఇవాళ సావు బతుకుల మధ్యలో నేనున్నా, 40% పాపులేషన్ జంప్ అయింది, దీనిపైన కడి నజర్ పెట్టాలా. ఇన్ఫిల్ట్రేటర్స్ అంటే గుసాంచి వస్తున్నారు, గుస్పేటియా. ఈ గుస్పేటియాలు వచ్చి ఎలక్షన్లను తారుమారు చేస్తున్నారు, నార్త్ ఈస్ట్లో చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి హేమంత బిస్వా శర్మ మాట్లాడిన మాటలు మీకు అర్థమైంది అనుకుంటా. ఆయన మాట్లాడి 2 రోజులైంది. 2 రోజుల తర్వాత ఎందుకు తీసుకున్నావు అని అంటే, ఎంత రక్కస్ క్రియేట్ అవుతుందో దేశంలో చూద్దామని అనుకుంటున్నా. ఐఎమ్ స్టిల్ కన్ఫ్యూజ్డ్. ప్రాబ్లం ఏందని అంటే ఫ్రెండ్స్, ఇది ఒక పెద్ద గంభీరమైన ముద్ద. ఈ గంభీరమైన ముద్ద ఎందుకనంటే, వెనుకటికి మాట్లాడినరు 2021, 2019, 2020 నుంచి 2023 దాకా కూడా ఆర్ఎస్ఎస్తో మేము ఖచ్చితంగా పనిచేస్తాము నయా భారత్ నిర్మాణంలా అని చెప్పి కొంతమంది మాట్లాడినరు. వీళ్ళే మైనారిటీలు, వాళ్ళ ముస్లింలు. 2024లో మ్యాండేట్ రాగానే ఇది జట్కా, ముందన్నది మీకు పట్కా అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. వీళ్ళు ఎక్కడ మర్రుతారు, వీళ్ళ ఓటు బ్యాంక్ ఎక్కడ పడుతుందని అర్థమైపోయింది. నిన్న ఓఎస్సీ ఏం మాట్లాడిండో చూడుండ్రి. కేసీఆర్ నువ్వు ఎవడు పక్షాన ఉన్నావు, బీజేపీ వైపు పోతావా? అరే దేశం పక్షాన ఉన్నావా అని మాట్లాడు ఓఎస్సీ. బీజేపీ పక్షాన ఉంటావా, ఎక్కడ ఉంటావు? లేకపోతే మేము కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తాం. నువ్వు ఒక పారాసైట్ వేసి ఎంతసేపు మంది బతుకుల మీద బతికిని పూత పూసుకుంటావు. ఇది గుర్తుపెట్టుకో. నీ జిందగీలో నీకంటూ ఒక సొంత అజెండా ఏది లేదు. కేవలం సంఘ్ పరివార్ని విరోధం చేయడం, కేవలం ఆర్ఎస్ఎస్ని కళ్ళలో పెట్టుకోవడం, కేవలం అది మంచి కానీ చెడు కానీ. హమ్ భారతీయ జనతా పార్టీ కా విరోధ్ కర్తే, బైగాన్ కర్తే ఆప్. ఇలాకు వేసి హీరో ఠేకాదారీలకు, గంగా జమున తహసీబ్కి. అదే గిరీష్ గారు చిత్రగుప్తుల లేకపోతే XYZ ఎవరైనా మాట్లాడంగానే మతతత్వం. మీరు మాట్లాడితే అది స్వతంత్రం, మేము మాట్లాడితే మతతత్వం. అరే భలే మాట్లాడతారు రాబాయ్ మీరు. ఇప్పుడు ఈ పాపులేషన్ దగ్గరికి వస్తే, ఈడే షర్జీల్ ఇమాం గారు మాట్లాడిండి వెనకటికి ఏమనని, ఒక ప్రొటెస్ట్ తీసుకొద్దాం, సిలిగురి కారిడోర్ చికెన్ నెక్ని బంద్ చేద్దాం, ప్రొటెస్ట్ చేసినామనంటే ఎందుకు కట్ చేస్తావురా నువ్వు? ఓడయ్యా జాగిరని కట్ చేస్తావురా నువ్వు? నీ అయ్యా ముగ్గు వచ్చినాడు కట్టినాడరా అది అని అడుగుతున్నా నేను. నీ అయ్యా జాగిరని కట్ చేస్తావురా? నీకేమొస్తుంది అని అడుగుతున్నా. దీని మీద చర్చ జరగొద్దు, మాట్లాడొద్దు. మాట్లాడితే లోక్తంత్ర ఖత్రేమే హే, బరాబర్ మాట్లాడతాం. హిపోక్రసీ ఆఫ్ షరియా ఇప్పుడే చెప్పిన హలాల్. వాళ్ళు మాట్లాడితే సంసారం, తినే ఫుడ్ మీద హలాల్. అరే నువ్వు జట్కా మీద మాట్లాడినావనంటే ఓకే. దాని మీద నేను మినపపిండి కొనుక్కుందామని పోతే దాని మీద హలాల్ సర్టిఫికెట్ ఉండాలి. నేను ఆటా కొనుక్కుందామని పోతే దాని మీద హలాల్. సరే నువ్వు జట్కా చేస్తున్నప్పుడు, హలాల్ చేస్తున్నప్పుడు కల్మా చదివి వస్తావు. నాకు నీ దేవుడు చదివిన కల్మా నాకెందుకు అనంట. మళ్ళీ నేను శుక్లాంబరధరం విష్ణుమాన్ చదివి నీకు చాయ్ ఇస్తాను, నువ్వు తాగుతావా? నీకు ప్రసాదం వద్దనంటావు. ఎందుకు వద్దంటావు? అదే మేము ఏదైనా దేవుని ప్రసాదం ఇస్తే అది నీకు హరాం. అదే నువ్వు మాత్రం నీ కల్మా చదివి నాకు తినిపిస్తే హలాల్, నేను అది యాక్సెప్ట్ చేయాలా? అట్లెట్లయితుంది అని అడుగుతున్నా నేను. నీకు సంసారం అయింది, నాకు సంసారం అయింది, నీకు వ్యభిచారం ఎందుకు అవుతుంది? ఈ ఫోర్స్ మా సనాతనంలో ఎప్పుడు లేదే, మేము ఎప్పుడు అడగలేదే. నీకు షరియాని సౌలత్కి కావాలి, మైనారిటీ రిజర్వేషన్లు కావాలి. మళ్ళీ మైనారిటీలో అన్టచబిలిటీ ఉందా అంటే లేదు. జై భీమ్ అంటావు. మళ్ళీ అదే అంబేద్కర్ గారు మీ ముస్లిం లీగ్ మీద ఏం మాట్లాడిండు, ముస్లింల మీద ఏం మాట్లాడిండు చరిత్ర దిగుర్రి బయటికి. అప్పుడు అనుర్రి జై భీమ్ అని. ముస్లిం రిజర్వేషన్లు ఎడికైనా వస్తుంది మీకు అన్టచబిలిటీ లేకపోతే. షరియా ప్రకారం సౌలతులు కావాలి, కానీ పనిష్మెంట్స్ వచ్చినాయి అనుకో, మళ్ళీ రేప్ చేస్తే షరియాలు ఏం కోస్తారు రాబాయ్? ఎక్స్క్యూజ్ మీ, రేప్ చేస్తే షరియాలలో ఏం కోస్తారు? మళ్ళీ అది వద్దాం, వద్దు. పెళ్ళిళ్ళు షరియా, దొంగతనం చేస్తే పనిష్మెంట్ ఏముండాలి? ఇండియన్లా.
హజ్ సబ్సిడీ కావాలి, ఇండియన్ లా ప్రకారం కావాలి. పనిష్మెంట్లు ఇండియన్ లా ప్రకారం కావాలి. సవలతులు కావాలి, పెళ్ళి తలాక్ 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 అయిపోయా. ఈ ముచ్చట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇందుకు ఫ్రెండ్స్, ఇంపాక్ట్ ఆఫ్ ది ముస్లిం బిల్ కోడ్ మీకు అర్థమవుతుంది అని అడుగుతున్నా. కాంగ్రెస్ హీన చరిత్ర పరిచయం చేస్తున్న ఇవాళ మళ్ళొకసారి. ఇంప్లిమెంటింగ్ ఆఫ్ ది ముస్లిం కోడ్ బిల్ వద్దురా నాయనా అన్న తీసుకొచ్చిండు చాచానెవరు, పూల్వాలా చాచానెవరు, ముస్లిం అపీజ్మెంట్ కోసం తీసుకొని వచ్చిండు. ఇప్పుడు ఇది మనకు శాపమై కూర్చున్నది. ముస్లిం పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ బరాబర్ మాట్లాడాలని న్యూట్రల్ ఉండవా గిరిశెట్? ఎట్లుంటా? హిందూ కోడ్ బిల్ వచ్చిందా? నా దేవాలయాలు తీసుకుపోయి నువ్వు సబ్సిడీలు తీసుకుంటావు. అదే మళ్ళీ నీ దేవాలయాల కాడికి వస్తే మాత్రం, నీ దేవస్థానంలోకి వస్తే మాత్రం మమ్మల్ని రానియవు. నువ్వు మాట్లాడింది మాత్రం మేము మాట్లాడితేనేమో హరాం అంటావు, మా ప్రసాదాలు నీకు హరాం అంటావు. నువ్వు కల్మా చదివితే మాకు హలాల్ అవుతుందా? మేము తినే పిండిల హలాలు కావాలి, నేను చేసే స్నానం చేసే సబ్బుల హలాలు కావాలి. ఈ సబ్బుల హలాలకి ఎడికైనా వస్తుంది. నేను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పోతానంటే నువ్వు హిజాబ్ వేసుకోవాలి. నీకు పాపులేషన్ పెరిగిందంటే హిజాబ్ లేకుండా ఎట్లా తిరుగుతున్నావు? ఇది షరియా ప్రకారం ఉండాలని చెప్పి యూరోప్లో లోలీలు అవుతున్నాయి. ఈ ముస్లిం కోడ్ బిల్ అనేది ఎందుకు అని అంటారు. దీన్ని మారుద్దామా అని చెప్పి అన్నాడు అంబేద్కర్ గారు మాట్లాడితే కూడా, ముస్లిం లీగోలు దలుచుకుంటే వాళ్ళు దలుచుకుంటారా అని అడుగుతున్నాను నేను. వాళ్ళు తలుసుకుంటే అవుతుంది అంటే వాళ్ళు తలుచుకోవాలి కదా. అసలు కలుసుకోరు మనతోని. కిస్కా సాత్ కిస్కా వికాస్. అందుకే అంట నేను ఇవాళ ఆసాంలో తీసుకొని మనం మాట్లాడితే ముస్లిం పాపులేషన్ 40%కి రీచ్ అయిందని చెప్పి హేమంత్ బిస్వా మాట్లాడుతున్నాడు. 1951లో 12% ఉండే. 2011 సెన్సస్ ప్రకారం 30% ఉండే. ఇల్లీగల్ ఇమైగ్రేషన్తో తలాక్ అనళ్ళు, కొత్త పెళ్ళి చేసుకున్నాడు, కొత్త పిల్లలతో పిల్లలు కానుడు, ఆ పిల్లలను రోడ్ల మీద ఇడిచిపెట్టుడు, ఇటు ఈ పిల్లని ఇడిచిపెట్టుడు, అటు ఆ పిల్లని ఇడిచిపెట్టుడు, ఈ గొంతు కోసుడు, ఆ గొంతు కోసుడు. మళ్ళీ సుప్రీంకోర్టులు తీర్పులు ఇచ్చి మీరు ఆడోళ్ళ జీవితాలను, వాళ్ళ మానవత్వాన్ని భంగం కలిగిస్తారంటే మా షరియా గిట్లనే ఉంటుంది అని అన్నాడు. మళ్ళీ నువ్వు దొంగతనం చేసినప్పుడు మాత్రం ఇండియాలో ఎందుకు కావాలరా భయ్ నీకు? అయ్యా జాగిరైపోయింది దేశంలో మొత్తం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. మళ్ళీ మనం మాట్లాడంగానే లోక్తంత్ర కత్రేమే ఇంకొకటి మాట్లాడతాడు పార్లమెంట్లో. హిందూ నఫరత్ 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 కై కా నఫరత్, కహా సే నఫరత్? और जो भी मैं बात कर रहा हूं तो मैं बात कर रहा हूं तो కాన్స్టిట్యూషన్ మాట్లాడుతున్నా నేను. ఈడికి అయిపోయిందనండి, ఈడికి ఆగిపోలే కదా. ఈ ముస్లిం పాపులేషన్ గ్రోత్ వల్ల ఏమైందో మీకు మెట్రిక్స్ చూపుతున్నా. ఆసాం దుబ్రి అనుకుంటా, ఆసాం దుబ్రి డిస్టిక్లో ఇంటర్నేషనల్ బార్డర్ ఉంటుంది బంగ్లాదేశ్తో. ఈ దుబ్రి అనే ఈ రీజన్కి కాంగ్రెస్ క్యాండిడేట్ రకీబుల్ హుసేన్ 2024లో 10 లక్షల మెజారిటీతో గెలిచిండు. మీకు అర్థమవుతుందా అని అడుగుతున్నా, ఓట్లు వేసేటోళ్ళని అడుగుతున్నా. మనకు సిగ్గు రావాలని చెప్తున్నా. ఇప్పుడు 2024లో ఈ రకీబుల్ హుసేన్ అనేటోడు 10 లక్షల మెజారిటీతో గెలిచిండు. అవుట్ ట్రేడ్ గంప గుత్తగా ఓట్లు వేసారు. నువ్వు నేను వేసినామా అని అడుగుతున్నా. బీజేపీ నాయకులను అడుగుతున్నా, మీరు సీట్లు ఇచ్చేటప్పుడు కార్యకర్తలను ముంగడ పెట్టుర్రు అని చెప్తున్నా. ఈడికేని దుంకైన వచ్చి వాడు రాజకీయ జీవితం చూసుకుంటున్నాడు తప్ప భారతీయ జీవితం చూసుకుంటలేడు. నయాన్ భారత్ నిర్మాణంలో వాడి ప్రోత్సాహం ఉండదని చెప్పి మీకు నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. అడ్డమైన రాజకీయాలు చేస్తే అడ్డగోలుగా మనం నాశనం అవుతామని చెప్పి మీకు హెచ్చరిక జారీ చేస్తున్నా. సిద్ధాంతం ఉన్నోడిని, సంఘ్ పరివార్కి వచ్చినోడిని, ఐడియాలజీ ఉన్నోడిని అగర్ నిర్మాణ్ బనానా హై తో బనాయింగే. సెక్యులరిజం ఈజ్ సంథింగ్ లైక్ దిస్ టుడే. యూ రెస్పెక్ట్ మీ, ఐ రెస్పెక్ట్ యూ. యూ बिलीव इन माई गॉड, आई बिलीव इन योर गॉड. दिस इज सेक्युलरिज्म. अगर आप कलमा पढ़ के अगर वो हलाल बनाना चाहते हो तो मैं భగవత్ శ్లోకం చదివి మీకు నేను న్యూస్ వినిపిస్తా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అనే మాట్లాడతా. హర హర మహాదేవ్ అని చెప్పి నిలదీస్తా. నీ కల్మా నాకెందుకు రాబోయినా హలాల్లా? ఆ కాడికి వచ్చింది. ఇప్పుడు చూడు, ఈ దుబ్రీలో 10 లక్షల మెజారిటీతో గెలిచిండా. అరే ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు నేను డేటా ముంగట పెట్టిన. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఆసాంలో షైలైట్ డిస్ట్రిక్ట్ అని ఒకటి ఉండే, ముస్లిం మెజారిటీ అయిపోయింది ముస్లిం పాపులేషన్తోని. పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరా ఆఫ్ దుబ్రీ ఇప్పుడు అదే అవుతున్నది. ఆనాడేం నేర్చుకున్నావు, ఈనాడేం నేర్చుకున్నావు, ఆలోచించలే, అనుభవిస్తున్నాం. అందుకే మిమ్మల్ని నేను చేతులు జోడించి రోజు మొక్కుతున్నా. ఎలక్షన్లు అయిపోయినాయి కదా అని చెప్పి కాలు మీద కాలు వేసుకొని పేపర్లు తీసి చదువుడు కాదు. ప్లానింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఇన్ 2029. దే హ్యావ్ డన్ దేర్ బెస్ట్ టు స్టాప్ అస్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది చెరిస్మా అండ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఐడియాలజీ ఆఫ్ సంఘ్ విచ్ సేవ్డ్ దిస్ నేషన్.
ఇలా గర్వించి చెప్పుకుంటున్నాం ఇంకా భారత్ మాతాకి జయనని. అదే ఫ్రాన్స్ ఓడికి ఛాన్స్ ఇయ్యలే. సీట్లు తక్కువ వచ్చినా ఓట్ షేర్ ఎక్కువ ఉన్నా వాళ్ళు వచ్చిండ్రు, మాకు ఇంతకంటే ఎందుకు ఎక్కువ రాలే అని చెప్పి లొల్లి పెడుతున్నారు. లండన్ ఏమవుతుందో ఇవాళ ట్విట్టర్ తీసి చూడరు ఒకసారి. ఆడొకడు జేఎన్యూ ఇప్పుడిప్పుడే చెప్పిన షర్జీల్ ఇమాం గాడు ఏం మాట్లాడిండు. ఇవాళ బీహార్లో కూడా మన కిషన్ గంజే తీసుకోండి లేదా పూర్ణియా బీహారే తీసుకోండి, డెమోగ్రఫిక్ అట్లనే అయింది కదా. మాల్దా, ముషీరాబాద్ అండ్ దినాజ్పూర్ ఆఫ్ బెంగాల్స్ తీసుకోర్రి. సందేశ్ ఖలీలా మాట్లాడితే ఒక్కడు మాట్లాడాడు. ఆడొచ్చి చికెన్ నెక్ కట్ చేస్తానని అంటాడు. భారత్ తెరే టుకుడే హోంగే అని అనగానే స్లోగన్లు రేజ్ అయితే ఏడికేని. అరే కాంగ్రెస్ తెరే టుకుడే హోంగే అంటే మాత్రం లొల్లి. సోనియా గాంధీని వాళ్ళ అమ్మ పేరు పెట్టుకొని మాట్లాడితే కూడా ఆయన పేరేంది అర్నబ్ గోస్వామిని అరెస్ట్ చేస్తారు. అదే భారత్ తెరే టుకుడే హోంగే హమ్ యాక్సెప్ట్ కర్నా హై, వి షుడ్ యాక్సెప్ట్ ఇట్. వై? అరే మీకు అర్థమవుతుందా? ఆడ ప్రమాణ స్వీకారం చేస్తుంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో టెర్రరిస్ట్ అటాక్ అవుతుంది. మళ్ళీ జమ్మూలో మొత్తం లొల్లి అవుతుంది. రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తీసినాక ఎందుకు లొల్లిలు అవుతున్నాయి మళ్ళా అని. దే వాంట్ టు బ్లడీ ప్రూవ్ దట్ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద పీస్ ఇన్ కాశ్మీర్, ఈస్ బికాస్ ఆఫ్ ఆర్టికల్ 370 అని చెప్పి నౌ దే వాంట్ టు ప్రూవ్. ఇది మీకు అర్థమవుతుందా అని చెప్తున్నా. నాకేమొచ్చింది, నా ఇంట్లో ఫినాయిల్లో సబ్సిడీ దొరికిందా, నా ఇంట్లో సండాస్ కడుక్కోనికే నాకు సబ్సిడీ దొరికిందా, ఇదే ఆలోచించుకుంటూ కూర్చో నువ్వు. అరే నా ఫ్యూచర్ ఏంది, నా దేశం ఏంది, నా బ్రెడ్ ఆన్ మై టేబుల్ ఏంది, నా చైల్డ్స్ ఫ్యూచర్ ఏంది, ఇది వద్దు మనకు. దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది కాన్స్టిట్యూషన్, యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది సబ్సిడీ. దిస్ ఈస్ ద ప్రాబ్లం. వాళ్ళు సీసా సమోసా కోసం కొట్లాడతలేరు. వాళ్ళు తీసుకొచ్చిన లా చూడండి, వాక్ఫ్. నేను ఖర్చీఫ్ వేస్తే మళ్ళాడు పట్టుకునేది లేదు, డంకేపే చోటని మాట్లాడుతున్నాడు. నువ్వు సీసా సమోసాకు పోయి ఓటైపో. మాడా సాపరండి మనకు అంత అర్థమవుతున్నది. జమ్మూ అండ్ కాశ్మీర్లో బయట వాళ్ళని ఎవరిని తీసుకురాలేమో అటాక్ అయినప్పుడు. రైసీ హిల్స్లోనో ఎక్కడో ఉంది కదా, అది రైసీలోనో ఎక్కడనో 5,000 6,000 ఇచ్చి చేపించిరు లొల్లి. మొత్తం లాజిస్టిక్స్ అంతా భారత్లకైనా సప్లై అయింది, జమ్మూ కాశ్మీర్లకైనా సప్లై అయింది. ముందు బార్డర్ల దగ్గర ఉంటుండే లొల్లి, కాశ్మీర్ బార్డర్ దగ్గర. ఇప్పుడు ఎంటర్ అయింది లోపలికి. ఇది మీకు అర్థమైందా? గిరీష్ ఆధారాలు చూపుతావు కదా, నువ్వు ఎందుకు చూపుతావు? నేను ఆధారాలే చూపుతారా భయ్, నేను ఆధారాలే చూపుతా. ఒక రైసీ అటాక్ ఆన్ హిందూ పిలిగ్రిమ్స్ లోకల్ క్యాటిల్ ట్రేడర్ హకీమ్ దీన్ ప్రొవైడెడ్ ఫుడ్ షెల్టర్ అండ్ లాజిస్టిక్స్ టు టెర్రరిస్ట్. 5,000 రూపాయలకు వాళ్ళకు తిండి పెట్టిండు, ఇల్లు ఇచ్చిండు, పండుకోనికి జాగి ఇచ్చిండు, అదే అన్నదమ్ముల లెక్క చూసుకున్నాడు, 5,000కు చూసుకున్నాడు. ఇది అలా ఐకమత్యం. నా కింద ఇప్పుడు కమెంట్లు వస్తూనే వచ్చు, అరే నువ్వు మారవారా, అరే నువ్వు మారవా. నేను మారరా, నేను మారా. నేను అందుకనే పెట్టినా. ఇది మీకు మెమరీ లాస్ అవుతుంది కదా, మీకు యాద్ చేపిస్తున్నా. ఇగో మీకే, మనందరికీ మీ మెమరీ లాస్ అవుతుంది కదా ఫ్రెండ్స్, చెప్తున్నా. ఈ మెమరీ లాస్ ఎందుకు అవుతుంది మీకు అని అంటే, ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నా కదా, కాంగ్రెస్ హీన చరిత్ర, ఫూల్వాలా చాచా నెహ్రూ చేసిన కథ మీకు చెప్తున్నా. 1951 నుంచి ఈ ముస్లిం కోడ్ బిల్లు 3 భాగాలుగా ఇంప్లిమెంట్ చేసిండు. ఒకసారి చేస్తే లొల్లి అవుతుంది అని చెప్పి 1952 జనరల్ ఎలక్షన్ తర్వాత ఇంప్లిమెంట్ చేసిండు. ఒకసారి గూగుల్ చేసి చూసుకోండి. అంబేద్కర్ గారు నిరసనగా రాజీనామా చేసిండ్రు. రాజీనామా చేస్తే ఈ కాంగ్రెస్ చెంచలు ఆయన హెల్త్ కండిషన్ వల్ల రాజీనామా చేసిర్రు అని చెప్పిర్రు. కాకపోతే రామచంద్ర గుహ ఆయన రాసిన బుక్లో చూడుండ్రి జర, నాకు ఇప్పుడు ఆ బుక్ పేరు గుర్తొస్తలేదు కానీ ఇలా రాసిన అనుకుంటా, ఇండియా ఆఫ్టర్ గాంధీ, రామచంద్ర గుహ రాసిన ఇండియా ఆఫ్టర్ గాంధీ బుక్ చదువుండ్రి. ఆ పేజ్ నెంబర్ కూడా పెడుతుండే, నేను మర్చిపోయినా. అందులో పోయి చదువుండ్రి. అందులో క్లియర్ కట్గా రాస్తారు అంబేద్కర్ గారు ఎందుకు రాజీనామా చేసిండ్రు, ఈ ముస్లిం లీగ్ పట్ల ఆయనకి ఏం ఆలోచన నుండినో చెప్తారు. వీళ్ళు గంగా జమున తైజీబాన్ ఢోంగ్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ మహనీయుడు పాపం కరెక్ట్గా మాట్లాడిండు. బట్వారా మజహబ్కే నాంపే హోనానై చాహియే అని చెప్పిండ్రు. బట్వారా గురించి వీళ్ళు మాట్లాడతారు, లోక్తంత్ర వీళ్ళ గురించి మాట్లాడతారు. बंटवारा करे मजहब के ऊपर या कांग्रेस वालों, whoever it may be यार, how dare you split my nation according to, I mean, by considering religion. ఈడ మీకు అర్థమైందా అని చెప్తున్నా. నేను అడుగుతున్న పూల్వాలా చాచా నెహ్రూని, ఇవాళ ఆయన లేడు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా. అంబేద్కర్ గారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎకనామిక్ ప్రొఫెసర్ చదివొచ్చిండు కదా, పిహెచ్డి చేసిండు కదా.
మళ్ళీ ఆయనని ఎకనామిక్స్లో ఎందుకు తీసుకోలే, ప్లానింగ్ కమిషన్లు ఎందుకు తీసుకోలే? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా నెహ్రూ అవమానించలే, సుభాష్ చంద్ర బోస్ ఫ్యామిలీ మీద నిఘా పెట్టలే, వార్ క్రిమినల్ అని చెప్పలే. అంబేద్కర్ గారిని అవమానించిండ్రు, రాజేంద్ర ప్రసాద్ గారిని అవమానించిండ్రు, సుభాష్ చంద్ర బోస్ గారిని అవమానించిండ్రు, వీర్ సావర్కర్ గారిని అవమానించిండ్రు. ఎంతసేపు కాంగ్రెస్ చెంచాలను పెట్టుకొని పరిపాలించారు తప్ప దేశ ప్రేమికులను, దేశ సేవకులను, భరతమాత ఒడిలో కలిసిపోయిన ఆ వీర మరణాలను ఎన్నడన్నా దగ్గర తీసుకొని మాట్లాడినారు రైళ్ళంతా. కాంగ్రెస్ వాళ్ళు పెద్ద పెద్ద ముక్కులు పెట్టుకొని మాట్లాడతారు, జీడిపి అని మాట్లాడతారు. బొంగు తెలుసు మీకు. ఇప్పుడు నేను వస్తాడికి ఆ టాపిక్కి. ఓడికిరా మీకు జీడిపి అంటే తెలుసా? డెఫిషిట్ అంటే తెలుసా? డెప్ట్ బారోయింగ్స్ అంటే తెలుసా? ఏడబడిపోతుందో తెలుసా? ముచ్చట తెలుసా? మూతబారి తెలుసా? ఓ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఎవడో చెప్తాడు, పాగలగాడు మన దగ్గర వచ్చి మాట్లాడతారు. భారత్ మళ్ళీ సియాచిన్ లక్కాసి చీన్లు ఎందుకు పోయింది? ఆడ గడ్డి కూడా మూలవదు అన్నాడు. మళ్ళీ మీ పూలు బాల చాచా నెత్తి మీద ఎంటిక కూడా లేదు, తలకాయ కోసేయాలా? ఆయన ఆడన్నాడు పార్లమెంట్లో ఒక ఎంపీ, మీ పూలు బాల చాచా. నేను అనలే, నేను అనుంటే ఇంకా ఖతర్నాక్ అంటుండే. నేను కిందికేని మీద దాకా లెక్క పెడుతుండే ఎంటికలను. మళ్ళీ సిగ్గులు శరాలు ఉండాలి. చెంచాలతో రాజకీయాలు చేసి చమత్కారాలు చేసినానంటది ఈ కాంగ్రెస్ హీన చరిత్ర. అందుకే నేను మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, ఆలోచిస్తారా, అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.